తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. నీరు నిలవదు. ఉదయం 9 గంటల వేళ కృష్ణరేవులోకి ఆడవాళ్ళు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. పిల్లలకి చద్దన్నాలు పెట్టి బళ్ళోకి పంపి మగవాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళ పొలాలకి వీధిలోకి వెళ్ళగా ఇల్లాళ్ళు ఇళ్లు కడుక్కుని పొయ్యిలలుక్కుని బిందెల నిండా ఉతకవలసిన బట్టలు నింపుకుని రేవులోకి వస్తున్నారు. ఓ పక్క మల్లయ్య రేవులో పడవ బయలుదేరబోతోంది. ఆంజనేయస్వామి రేవులో మగవాళ్ళు ఇంకా కావిళ్లు ముంచుతూ ఉన్నారు. చింతల చెట్టు రేవులో పిల్లలు కోసిరాయి మించి నీళ్లల్లో దూకుతూ మునకలేస్తున్నారు. అలాంటి సమయాన అమరావతిలో అన్ని వర్గాల ఆడంగులు రేవులోకి వస్తున్నారు. బిందెలు నడుం మీద పెట్టుకుని అవి జారిపోతుంటే యువతల నడుం మీదకి మార్చుకుంటూ గలగలా నవ్వుకుంటూ నడుస్తున్నారు. కృష్ణకు వెళ్లే దోవంతా కాలిమట్టెల మోతలు. పాతకాలపు సింగారమ్మ నడుస్తుంటే కాలి కడియాలు టంగు టంగును మోగుతున్నాయి. కొత్తగా కాపురానికి వచ్చిన వయసు పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తుంటే వాళ్ల కాలి గజ్జల పట్టీలు గల్లుగల్లుమంటున్నాయి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అందరూ రేవులోకి వచ్చారు. కృష్ణ ఒడ్డున వారగా ఆడవాళ్ల బారులు. ఈ చివరి నుంచి ఆ చివరికి రంగురంగుల స్త్రీలు. కృష్ణమ్మ నల్లటి చెరుకు పువ్వుల అంచుల ఒంటి నిండా ఆడవాళ్ల వరస. రేవులోకొస్తూనే పలకరింపులు, వేళాకోళాలు, చర్చలు. బుల్లెమ్మగారింట్లో అప్పడాలొత్తినట్టున్నారు. రంగమ్మ బట్టలు తడుపుతూ పుల్లమ్మని అడిగింది. ఒత్తారు, కానీ పిండిలో కారం చాలా అంది పుల్లమ్మ. నీకెట్టా తెలుసు? నువ్వు వెళ్ళావా వత్తటానికి? నిలదీసింది రంగమ్మ. రంగమ్మకి బుల్లమ్మకి పడదు. అబ్బే, నన్ను పిలిస్తేనా? మా పిల్లాడు అటెళ్తే వాడి చేతిలో ఇంత అప్పడాల పిండి పెట్టారులా ఉంది. వాడి చేతిలోంచి కొంచెం నా చేతిలోకి తీసుకుని నాలిక్కి రాసుకున్నా సర్ది చెప్పింది పుల్లమ్మ. మరికొంచెం పైగా పెళ్లిళ్ల మీద కబుర్లు సాగుతున్నాయి. సుబ్బయ్య గారి కొడుకు పెళ్లిలో నెయ్యి బదులు డాల్డా వడ్డించారటుగా అంది పోలమ్మ. సరేలే, అదేనా వడ్డించారు కరువు కాలంలో. ఇది విన్నావా? రంగమ్మకేం పోయా కాలం? కోడలు నిన్నగాక మన కాపురానికి వచ్చింది కాదా, చిన్నపిల్ల, దాని చేత కవ్వం కట్టించి మజ్జిగ చేయమంటుంది అని మాట మార్చింది చిట్టమ్మ. సరేలే, నీకిప్పుడు తెలిసిందా రంగమ్మ సంగతి? అది మావకు మంచినీళ్ళిచ్చిందా, అత్తకన్నం పెట్టిందా? ఆయన వాళ్ళని కాని వాళ్ళని విరుచుకుతుంటమే దాని పని అంటూ పోలమ్మ పడాపడా చేరుతుకుతోంది. ఇంకా కొంచెం పైగా సూరమ్మంటుంది. రాత్రి సీతారత్తాన్ని మొగుడు కొట్టాట్టుగా. సర్లే, కొట్టకపోతే చెప్పుకోవాలి గాని కొడితే చెప్పుకోవటం ఎందుకు? రోజూ ఉన్న పాటేగా అంది పేరమ్మ. మరైతే రోజు ఎందుకు కొడతాడే? నిజమా దేవుడికే తెలియాలి. సీతారత్తానికిన్నే ఆ పాలేరికిన్ని. అమ్మ నంగనాచో. సగం చీర కట్టుకుని మిగతా చీర ఉతుకుతున్న సరోజ పక్కనున్న గిరిజతో, ఒసేవ్, ఆ బొగ్గన ఘాటేమిటే అంటూ ఉతకటం ఆపి ముక్కును వేలేసుకుంది. గిరిజి సమాధానం చెప్పకుండా పిండిన చీరతో సరోజను ఒక్క బాదు బాదింది. గలగలా నవ్వుతూ మళ్లీ ఉతుకులు. ఒకచోట పట్టుచీరల ధరల మీద, ఇంకొక చోట ఆవకాయ పాళాలు, మరో చోట ఇత్తడి గిన్నెల మార్పిళ్లు. ఇలా మాటలు సాగుతుంటే మహాలక్ష్మి శ్రీదేవితో అంది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అందరు తెలుసా అని. శ్రీదేవి కళ్ళింతవి చేసుకుని ఇహ కార్యం లగ్నమే ఆలస్యం అంటూ పక్కనున్నవాడికి చెప్పింది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అంది, కార్యం లగ్నం పెట్టారు అని. ఆవిడ ఇంకో ఆవిడితో, ఆవిడ మరో ఆవిడితో ఇలా సర్రసర్రని వార్తలు పాకిపోతోంది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయింది, కార్యం. రాజమ్మ కూతురికి కార్యమైంది. రాజమ్మ కూతురు కార్యం అయిపోయింది. రాజమ్మ కూతురికి కడుపైంది. అమ్మ సోద్యం, రాజమ్మ కూతురికి కడుపైంది. కార్యం కాకుండానే రాజమ్మ కూతురికి కడుపైంది. అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు, కడుపైంది తప్ప. ఇలా ఒడ్డు చివరికి వెళ్ళేటప్పటికీ వార్త మారిపోయింది. కొంతసేపటికి ఆ చివరికే రాజమ్మ బిందె తీసుకొచ్చింది. ఆడవాళ్లు మొహాలు చూసుకుని రాజమ్మ మొహం చూశారు. ఏం తెలియని రాజమ్మ అమాయకంగా చెప్పింది. పిల్ల పెద్దదైంది, సాయంత్రం పేరంటం, పిలవడానికొస్తాను. అంతేనా అని తమాయించుకుని రాజమ్మ పిల్ల పెద్దదైందంతే అన్న వార్త ఆ చివరి నుంచి ఈ చివరికి తిరిగి ప్రసారం చేశారు. బట్టలతోటే అయిపోయాక ఓ చేత బిందె పుచ్చుకుని గొంతులోతు నీళ్లలో స్నానాలు. బిందె నీళ్లలో తేలుతుంటే వారుకు కొట్టుకుపోకుండా పట్టుకుంటూ 4 మునకలేసి సూర్యుడికి మొక్కి బిందె నిండా నీళ్లు ముంచుకుని ఉతికిన బట్టలను భుజాన మీద వేసుకుని ఒక్కొక్కరే ఇంటి ముఖం పడుతున్నారు. 10 గంటలకల్లా రేవు ఖాళీ అయిపోయింది. అంతా నిశ్శబ్దం. మురికి బట్టలు ఉతికినట్లుగానే నిన్న ఊళ్ళో జరిగిన మంచి చెడు, చిన్న విషయం పెద్ద విషయం సర్వము కిష్టవడ్డున ఉతికేసి గిలక్కొట్టి వెళ్లిపోయారు ఆడంగులు. కృష్ణమ్మ ఆ కబుర్లన్నీ వింది. ఆ నీళ్లు ముందుకు వెళ్లిపోతున్నాయి. రేపు కొత్త నీళ్లొస్తాయి. మళ్లీ అవి కథలు విని వెళ్లిపోతాయి. ఏ కబురు, ఏ కథ నిలవుండదు. రుచే మిగులుతుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.